ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. స్మార్ట్ మానస రుచులకు స్వాగతం అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చక్కగా గుత్తి కాకరకాయ అండి. ఎంతో రుచికరమైన గుత్తి కాకరకాయ కర్రీ చేసుకోబోతున్నాము. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అబ్బా, కాకరకాయ అనే వాళ్ళు కూడా చక్కగా తినేస్తారు. చాలా టేస్టీగా రుచిగా ఉంటుందండి. ఇక్కడ ప్రాసెస్ చూద్దాం రండి. ముందుగా కాకరకాయని ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. పైన చెట్టు తీసుకొని చక్కగా ఇలా గుత్తి కాకరకాయ కోసం పొడవుగా కట్ చేసుకొని తీసి స్టవ్ వెలిగించుకున్నాను. ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. అందులో 2 చిన్న సైజు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను నేను. చేసుకోవాలండి. కొంచెం సగం వరకు ఫ్రై అయ్యేలాగా చూడండి. ఇలా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఇలా సగం వరకు ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు మనం ఇవి ప్లేట్లోకి తీసేస్తాం. ఇలా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఇందులోకి 5-6 చక్కటి పేస్ట్ రెడీ అయింది. ఈ పేస్ట్ని చక్కగా కాకరకాయలోకి ఇలా పెట్టేసుకుందామండి. గుత్తి కాకరకాయ కాబట్టి మసాలా అంతా ఇలా పెట్టేసుకోవాలి. అన్నిట్లో ఇలాగే పెట్టేసుకున్నాను. చూడండి, మొత్తం అన్నీ కూడా ఇలాగే పెట్టేసుకున్నాను. ఇక ఈ మిగిలిన పేస్ట్ అంతా కూడా మనం కర్రీలోకి వాడుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుందామండి. అదే ఆయిల్ సరిపోతుంది. కొంచెం వేడవ్వాలి. అరటేసుకున్న శనగపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, అవన్నీ కూడా చక్కగా వేయించుకున్నాయి కాబట్టి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి.
ఇందులోకి ఇప్పుడు మనం ముందుగానే నేను నానబెట్టి పెట్టుకున్నాను చింతపండు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా. ఇదంతా కూడా వేసేసుకుందాం. చింతపండు